ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి శ్రోతలకు నమస్కారము. మానవుడు సమస్త పాపముల నుంచి విడిపడాలంటే వాసుదేవ భగవానుని నామస్మరణం చెయ్యాలి. భగవంతుని మూర్తి దర్శించడానికి ఆలయములకు వెళ్తూ ఉండాలి. భగవానుని ఎదుట ప్రార్థనలు, భగవంతుని గుణగానము శ్రవణం చెయ్యాలి. చక్కని శ్రావ్యమైన సంగీతముతో శ్రీకృష్ణ పరమాత్మ మహిమలు కీర్తించాలి. శ్రీమద్ భాగవతము, భగవద్గీత వంటి శాస్త్రములను పఠించాలి. భగవంతునికి సరియైన పద్ధతిలో సేవ చేయలేకపోతున్నాము, భగవంతుని సాహచర్యం పొందలేకపోతున్నాము అని నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. భక్తితో భగవంతుని కథలు విన్నా, గానం చేసినా, భగవంతుని నామస్మరణతో మన దైనందిక కార్యక్రమాలు నిర్వర్తించుకున్న భగవంతుని సాహచర్య భాగ్యం మనకు లభించినట్లే. భగవంతుని పవిత్ర నామగానాలు వాతావరణమంతా కూడా ఆధ్యాత్మికతతోటి నింపేస్తుంది. భక్తుల ప్రేమపూర్వక కైంకర్యములు ఏవైనప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు తప్పక స్వీకరిస్తాడు. గురుదేవుల బోధనలో, భక్తుల సాంగత్యంతో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మ పట్ల ఆకర్షణ కలగడం అనేది గొప్ప అదృష్టం. వివిధ రూపాల్లో భక్తులను అలరిస్తూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు. శ్రీ రంగనాయకుడిగా, ఆండాళ్ళు తల్లిగా, స్వామి అమ్మవార్ల దరహాస భరిత చూపులు, స్వామి లీలలు అతిలోక సుందరము భక్తులకు. నిజమైన భక్తులు ఏ విధమైన ముక్తి కానీ, ఐహిక సుఖాలు కానీ అపేక్షించరు. భగవానుని నామస్మరణతో వారు వైకుంఠధామం చేరతారు. భగవంతుని పట్ల భక్తి రసామృతంతో భక్తులు తేలియాడుతూ ఉంటారు. భగవంతుని లీలామృతము శ్రవణం చేస్తూ, గానం చేస్తూ ఆనందించే ధన్యులు కొందరు పొందే ఆనందము అద్భుతమైనది. భక్తిభావంతో చేసే గానానికి భగవానుడు తప్పక అధీనుడైపోతాడు. ఇప్పుడు శ్రీమతి యశోదాదేవి గారు చక్రవర్తి తిరుమల నాడు శ్రీ ఆండాళ్ళు తల్లి నామవైభవము వైకుంఠధామమే అని తెలియచేస్తూ గానం చేస్తున్నారు. స్వామి అమ్మవార్ల వైభవం విన్నాక లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియచేయండి. ధన్యవాదములు. శ్రీరామ రక్ష, సర్వజగద్రక్ష. చక్రవర్తి తిరుమగనారు పేరంట, పెరుగు సాదం మూటంట, ఆండాళ్ పేరంట, అందరికీ వైకుంఠమంట, తేనె సురుల పేరంట, చిత్తానికి శుద్ధంట, నమ్మాళ్వారుల పేరంట, నరులకెల్లను ముక్తంట, చక్రవర్తి తిరుమగనారు పేరంట, పెరుగు సాదం మూటంట, నాదమునుల పేరంట, రామానుజుల సొత్తంట, ఉయ్యరు కొండరు పేరంట, ఉజ్జీవించేదారంట, మణక్కార్ నంబి పేరంట, మళ్ళీ జననం లేదంట, పెరియ నంబి పేరంట, నరకము లేదంట, చక్రవర్తి తిరుమగనారు పేరంట, పెరుగు సాదం మూటంట,
యతిరాజుల పేరంట యమలోకం పాడంట ఎంబారుల పేరంట యమదూతలకు భయమంట బట్టరు వారి పేరంట పాపాలన్నీ తీరంట ఆళ్వారుల పేరంట అచ్చరాది దాటంట చక్రవర్తి తిరుమగనారు పేరంట పెరుగు సాదం మూటంట కారీసురుల పేరంట కర్మలన్నీ దీరంట కలలాక్షుల పేరంట పుణ్యానికి మూటంట పుండరీకాక్షుల పేరంట భక్తి ముక్తికి దారంట ఆచార్యుల పేరంట అహంకారానికి మందంట చక్రవర్తి తిరుమగనారు పేరంట పెరుగు సాదం మూటంట మనవాళ మునుల పేరంట మమకారానికి మందంట పరవాసుదేవుల పేరంట విరజానదికి దారంట భాష్యకారుల పేరంట విష్ణు పదవి మనదంట రామానుజుల పేరంట పరమ పదము మనదంట చక్రవర్తి తిరుమగనారు పేరంట పెరుగు సాదం మూటంట ఆండాళ్ పేరంట అందరికీ వైకుంఠమంట. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.